బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు 7 అంశము పనివాడు జీతమునకు పాత్రుడు. వాక్యము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం చేసే పనిని బట్టి, పని చేసే సమయాన్ని బట్టి, చేసే పని యొక్క ప్రాధాన్యతను బట్టి, పని చేసే వారి అర్హతను బట్టి మనకు జీతము నిర్ణయించబడుతుంది. జీతము అంటే ప్రతిఫలము. ప్రతిఫలమనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మనం చేసే పనికి జీతము నిర్ణయించేది యజమాని. జీతమెంత, పని ఏమిటి అన్నది పనివానికి యజమానికి మధ్యలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఉంటుంది. ఈ లోకంలో మనం చేసే ఉద్యోగంలో మనకు అన్యాయం జరగవచ్చు. మనం చేసే కష్టానికి తగినంత జీతం యజమాని మనకు ఇవ్వకపోవచ్చు. అయినా కూడా ఇక ఏ గత్యంతరం లేకపోతే మనం తిట్టుకుంటూనే అయిష్టంగానే పనిచేస్తాము. కాని దేవుని దగ్గర పనిచేసే వాళ్లకి దేవుడు న్యాయమైన జీతము ఇస్తాడు. ఒక ఆసామి పొలంలో ఎవరైనా పని చెయ్యడానికి వెళ్లినప్పుడు సాయంత్రం వరకు పనిచేశాక ఆ పనివానికి కూలీ డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. వారిద్దరి మధ్య సంబంధం పనిచేయడం, కూలి తీసుకోవడం వరకే ఉంటుంది. ఆ పనివాడు ఆసామి దగ్గర నమ్మకం సంపాదించుకుంటే అతనికి కూలి ఇవ్వడమే కాకుండా కూలివాళ్ల మీద మేస్త్రీని చేస్తాడు. ఆసామి ఇంటికి వెళ్లేంత చనువు కూడా పనివానికి ఏర్పడుతుంది. ఇంకా నమ్మకం సంపాదించుకుంటే ఆ పొలం పనివానికి అప్పజెప్పి నెమ్మదిగా ఇంటి దగ్గర ఉంటాడు ఆసామి. యజమానితో మనకున్న సంబంధాన్ని బట్టి మనకు ప్రతిఫలం దక్కుతుంది. ఏదైనా కంపెనీకి సీఈఓగా పనిచేసేవారికి ఆ కంపెనీ అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తుంది. కారు, బంగళా, పిల్లల చదువుకు అవసరమైన ఫీజులు, జబ్బులొస్తే ఆసుపత్రి ఖర్చులు వగైరాలు కంపెనీ భరించడానికి కారణం అతనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం ద్వారా కంపెనీ అభివృద్ధికి మనసు పెట్టి పనిచేస్తాడని. మనం దేవుని పనిచేస్తే ఇవన్నీ దేవుడు మనకి చేయడా? మనం దేవుని పని చేయడానికి ఇష్టపడితే మనం చేయదగిన పని దేవుడు మనకు ఇస్తాడు. మన సామర్థ్యాన్ని బట్టి ఏ పనికి సరిపోతామో ఆ పని చెయ్యడానికి ఒక మార్గం వేస్తాడు. మన పనిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తాడు. అది ధనరూపంలో ఉండకపోవచ్చునుగాని పరిపూర్ణ ఆరోగ్యం, కుటుంబంలో నెమ్మది, సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఎలాంటి చికాకులు లేకుండా చేసి ఆయన పనికి ఆటంకం రాకుండా చూసుకుంటాడు. ఈ లోక సంబంధమైన పనులు చేసేటప్పుడు మనకు ఎన్నో సౌకర్యాలు లభిస్తుంటే ఈ సృష్టిని చేసిన దేవుని దగ్గర పనిచేస్తే దేవుడు మనకి ఏదైనా కొదువ చేస్తాడా? ఇది ఎంతమంది నమ్మగలరు? నమ్మి దేవుని పని చేయడానికి ఎవరైనా పూనుకుంటారా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు 9:23. దేవుని పని చేయడానికి నీవు సిద్ధమైతే దేవుడు నిన్ను తప్పని సరిగా ఆయన పనిలో వాడుకుంటాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంతకాలము ఈ లోకానుసారమైన పని కాకుండా నీ పని చేసే మనస్సు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.